హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ ఎవరికైనా ముందు మీ ఫోన్స్‌కి అయితే వస్తాయన్నమాట. సో, ఈ రోజుటి వీడియో అమ్మాయిల గురించండి. బట్ అబ్బాయిలు కూడా మన ఛానెల్‌లో చాలామంది చూస్తూ ఉంటారు కదా! సో, మీకు కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది, చూసేయండి. ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అయ్యేటువంటి అమ్మాయిలు ఎలాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు? ఎలాంటి బొమ్మలను కానీ, ఎలాంటి కూరగాయలు కానీ వాడుతూ ఉంటారు? దానివల్ల అసలు ఏముంటుంది? యూజ్ ఉంటుందా లేదా? దాని గురించి తెలుసుకుందాం. అలాగే ఫస్ట్ టైం గనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన హైప్ కనిపిస్తుంది కదా! హైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే గనక ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుందనమాట. ఇంకొద్దిమందికి వీడియోస్ అనేవి రీచ్ అవుతాయనమాట. కాబట్టి మీరు హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్‌గా ఒంటరిగా ఉన్న అమ్మాయిలు కావచ్చు, లేకపోతే హస్బెండ్ దూరంగా ఉండి ఒంటరిగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇంకా అంటే ఎఫ్ఐఆర్ పెట్టుకొని ధైర్యం లేక, లేదా అది తప్పు అనే ఒపీనియన్‌లో ఉండి, అలా చేస్తే ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందేమో అనే వేలో ఆలోచించే వాళ్ళకి కూడా ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారనమాట. అది ఎలా అంటే గనుక కొన్ని రకాల అబ్బాయి ప్రైవేట్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో, ఐ మీన్ పురుషాంగం ఎలా ఉంటుందో, అలా టాయ్స్ అయితే కొన్నుంటాయన్నమాట. అలాంటి టాయ్స్‌ని ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అమ్మాయిలు యూజ్ చేస్తూ ఉంటారు. అవే కాకుండా కీర దోస కానీ, ఎక్కువగా హ్మ్, కొంతమంది పొడువుగా ఉన్నటువంటి వంకాయలు గానీ, అంటే పొడువుగా బ్రింజలంటే వైట్ కలర్‌లో కొన్ని రకాల వంకాయలైతే వచ్చేస్తూ ఉంటాయి. అలాంటివి కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారంట. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే గనక, సో, అలా చేయడం వల్ల అంటే అమ్మాయి హ్యాండ్‌తోనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా! అంటే వాళ్ళ హ్యాండ్స్ అబ్బాయి ఏ విధంగా అయితే ఆహ్, మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటే ఎంతసేపుకైనా సరే స్పెమ్ అయితే రాదు. కొద్దిగా టైం పడుతుంది స్పెమ్ రావడానికి. అదే విధంగా అమ్మాయికి కూడా సేమ్ వాళ్ళ హ్యాండ్‌తో చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళకేంటంటే స్పెమ్ రావడానికి చాలా టైం పడుతుంది. అంతే కాకుండా వీళ్ళకేమవుతుందంటే అంతగా సాటిస్ఫాక్షన్ అవ్వదనమాట. సో, అవ్వకపోవడం వల్ల ఏమంటే ఎక్కువగా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కానీ ఇలా డిసప్పాయింట్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఇంకొక అబ్బాయి ఉంటే బావుండు, లేదా నాకు లవర్ ఉంటే బావుండు, లేదా ఇంకొక రిలేషన్‌లో ఉంటే బావుండు, ఇలా ఆలోచనలైతే వస్తూ ఉంటాయంట. అయితే ఇవన్నీ కూడా మనం ఎన్ని ట్రై చేసినా సరే, ఎన్ని విధాలుగా ఎలా ఉన్నా సరే ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే గనుక, ఇవన్నీ చేస్తే కూడా ఎక్కడ కూడా సాటిస్ఫై అయితే ఉండదు. కానీ ఇలా టాయ్స్ కానీ, ఇలా కూరగాయలు కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో వాళ్ళేంటంటే యూజ్ చేయడం చాలా తక్కువనమాట. 100కి 10% మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారంట. సైంటిఫిక్‌గా ఇది ప్రూవ్ అయింది. బట్ మిగిలిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎవ్వరండి నైన్త్ క్లాస్, 10థ్ క్లాస్ అమ్మాయిలకి ఎక్కువగా శృంగారం కావాల్సొస్తూ ఉంది. మనం చూస్తుంటే గనుక అలాంటి వాళ్ళు లేకపోవడం గానీ, ఎఫ్ఐఆర్‌లు పెట్టుకోవడం గానీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికన్నా సరే అమ్మాయేంటంటే అండి, అబ్బాయితో ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు గానీ, అబ్బాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గూడా ఏంటంటే గనుక అతను వే ఆఫ్ డిఫరెంట్ స్టైల్‌లో చేస్తూ ఉంటారు. వీళ్ళు లిప్ టు లిప్ కిస్ చేయడం కానీ, డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి టాయ్స్ యూజ్ చేస్తే గనుక అంతగా సాటిస్ఫై అయితే ఎక్కువగా ఉండదనమాట. బట్ అలా చేయడం వల్ల కూడా ఏంటంటే, ఒకసారి ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఎక్కువగా అక్కడ టాయ్స్ వల్ల పెయిన్ గానీ, ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. మీకంతగా సాటిస్ఫై అనిపిచ్చదు. ఎక్కువ సేపు అంటే మీరు చేసుకుంటూ ఉన్నారు గాబట్టి, మీరు ఎక్కువ సేపు చేసుకోగలుగుతూ ఉంటారు. అదే అబ్బాయి చేస్తే గనుక వాళ్ళకి వితిన్ సెకండ్స్‌లోనే స్పెమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది గాబట్టి, మీకు ఎంత అబ్బాయితో చేసినా సరే, ఆ తర్వాత ఏమవుతుందంటే అతను ఎక్కువ సేపు చేయట్లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుందనమాట. ఎందుకంటే మీరు టాయ్స్‌ని యూజ్ చేసి ఎక్కువ సేపు చేసుకున్నారు గాబట్టి, అప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అబ్బాయితో కలిసినా సరే ఒక్కొక్కసారి సాటిస్ఫై అవ్వదనమాట. కాబట్టి అన్నీ పక్కన పెడితే గనుక ఈ జనరేషన్‌లో ఇలాంటివి యూజ్ చేయడం చాలా తక్కువ. జనరేషన్ మారుతున్న కొద్దీ రకరకాలుగా వస్తూ ఉంటాయి గానీ, ఇలాంటివి చాలా తక్కువ గనుక, సో, ఎక్కువగా అబ్బాయిలకే ఇంపార్టెన్స్ ఇచ్చి అబ్బాయిలతోనే కలవాలని చెప్పి అమ్మాయిలు చేసుకుంటూ ఉంటారు. సో, ప్రెగ్నెన్సీనా ఓకే రానీలే వస్తే టాబ్లెట్ వేసుకున్నాం అనే వేలో ఇప్పుడున్న అమ్మాయిల మైండ్ సెట్ అయితే కొద్దిమందికి ఉంటూ ఉందండి. ఇంకొద్దిమంది అలా లేదు. అడ్జస్ట్ అయిపోతూ ఉంటారనమాట. రకరకాలుగా ఉన్నారు. అన్ని ఫింగర్స్ ఒకే విధంగా ఉండవు కదా! అలా అనమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.